నా పేరు గోలి మనోజ్ కుమార్, నా పెళ్ళం. మీరందరూ అడుగుతున్న అండ్ ఎదురు చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్ టు వెడ్డింగ్ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పర్ణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను. కంప్లీట్గా రా వీడియోనే పెడుతున్నాను. సో లాస్ట్ టైం కొంచెం మ్యూజిక్ ఎక్కువ యాడ్ చేశానని కూడా కమెంట్ చేశారు. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండడం వల్ల నేను అట్లా యాడ్ చేయాల్సి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు రెడీ అవుతున్నాం. ముందు పెళ్ళికొడుకుని చేసాం కదా, పచ్చని పందిరి వ్లాగ్ పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, కంప్లీట్గా ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టేశాను అనమాట. అండ్ నైట్ ఐరన్లు అండ్ మన అవి చేస్తారు కదా ఇంకా పెళ్ళికొడుక్కి మైలపూలు అవన్నీ, వాటికి మేము వెళ్దామని అనుకున్నాం. బట్ వెళ్ళలేదు. పిల్లల్ని పడుకోబెడదామని అనుకుని వచ్చిండే అనమాట. ఆల్మోస్ట్ 1 అయింది అప్పటికి మేము వచ్చేసరికి. సో మేము 3 వరకు లేచి రెడీ అవుదామని అనుకున్నాము. సో వెళ్ళి అసలు మొత్తం అన్ని సర్దేసి నేను మా ఆడపడుచు అంతా ఎక్కడక్కడ పెట్టేసి పడుకునేసరికి 2 అయింది. ఎగ్జాక్ట్గా 3 o'clock అలారం పెట్టుకున్నాము. యాక్చువల్గా నా మేకప్ కూడా హర్రీబర్రీగానే లాస్ట్ మినిట్లో నా ఇప్పుడు మేకప్ చేసే తన నేమ్ సౌమ్యనే. తను వెమ్లవాడని అనమాట. ఇంకొకరిని మాట్లాడుండే పాపం తను లాస్ట్ మినిట్లో ఏదో వర్క్ ఉండి ఆగిపోయింది. సో లాస్ట్లో నాకు ఒకరు సజెస్ట్ చేశారనమాట, తిని బాగా చేస్తుంది అనేసి. అండ్ శ్రీయుకి నాకు అండ్ అత్తయ్య వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి శారీస్ కట్టాలి అనేసి. సో నాకంటే ఫస్ట్ తనే నాకు కాల్ చేసింది. నేను ఇంకప్పటికి 11 కూడా లేవలేదు. లిటరల్లీ 1 hour కూడా పడుకోలేదు ఆ నైట్. చాలా ఫేస్లో అయితే ఫుల్ టైర్డ్నెస్ కల్పిస్తుండే. సో 3:30కి అట్లా లేచి సో 4కి రెడీ చేస్తే సరిపోదా అని అనుకుంటే తను లేదు హరీబరీ అయిపోతుంది అని అంటే, సో ఇంకా మామయ్య వెళ్ళి తను వచ్చిండే అనమాట. సో మా సౌమ్యనేమో కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యాను, ఎందుకంటే అందరం ఒకటే ప్లేస్లో అంటే ఇంకా అట్లా క్లమ్సీ అయిపోతుంది అనేసి. సో ఇట్లా లేచి ఇంకా శ్రీయుని పడుకొనే పెట్టి ఉంచాను. నేను మాత్రం లేచి స్నానం చేసి అనమాట. ఫస్ట్ అంటే మనకి అట్లీస్ట్ ఒక 1 hour అట్లా పడుతుంది కదా. సో మెల్లిగా తన తర్వాత శ్రీయుని లేపి నేను రెడీ అయ్యాక శ్రీయుకి రెడీ చేయించాను అనమాట. శ్రీయుకి సింపుల్ మేకప్, కాకపోతే మంచిగా నీట్గా న్యాచురల్గా ఉండాలనేసి చెప్పాను అనమాట నేను. సరే కొనిస్తా. అది కూడా క్రీమే, అన్ని క్రీమే. పెట్టుకుంటావా లిప్స్టిక్? నువ్వు కూడా కావాలా? కట్టాలా? సరే కడతా తల్లి. క్యూట్ ఉన్నావు అని చెప్పు. అత్త చీర కట్టు. శ్రీయు రెడీ అవుతున్నప్పటికీ కోడలి పాప లేచింది. అబ్బాయి ఎంత క్యూట్గా మాట్లాడుతుందో అత్త అత్త అనుకుంటా, భలే అనిపిస్తుంది. శ్రీయు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లనే రెడీ అవుతుంటే ఇది అది అన్నది. బట్ అప్పుడు చిన్నపిల్లలప్పుడు వాళ్ళు అంత పెద్దగా క్యారీ చేసి రెడీ అవ్వలేరు, అంత అంటుంటారు, ఇంట్రెస్టింగ్గా అంటుంటారు కానీ చేయలేవు. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను. శ్రీయుని ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం నేను హెవీగా రెడీ చేయడానికి నాకు అవుతుంది అనమాట. అండ్ అది కూడా అట్లీస్ట్ ఒక 1-2 hours మాత్రం పెట్టుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ మొత్తం ఇది తీసేయి అది తీసేయని మనం అంత కష్టపడి రెడీ చేయించి అంత చేసిన తర్వాత తీసే అంటే లిటరల్లీ ఎంత చిరాకు వస్తుందో కదా. మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేస్తారా అట్లా? పండగలకు కానీ ఫంక్షన్లకు కానీ మనకేమో ముద్దుగా పిల్లల్ని రెడీ చేయాలనిపిస్తుంది. వాళ్ళు అది ఇది అని అంటే ఎంత చిరాకు. అది కూడా పండగల టైంలో కానీ ఇట్లా ఫంక్షన్స్ టైంలో స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు ఇది తీసేయి, నాకు అది తీసే, నాకు ఇది గుచ్చుకుంటుంది, నాకు అది గుచ్చుకుంటుంది అని అంటుంటారు. అబ్బా అని అనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ శ్రీయు.
ఇంకొంచెం నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2 years అట్లయితే అట్లీస్ట్ కుచ్చుకున్నా కూడా మేనేజ్ చేయగలుగుతుందేమో అని అనిపిస్తుంది. అందరినీ చూసరికి రెడీ అవ్వాలనిపిస్తుంది, బట్ అట్లా చేస్తుంటారు వాళ్ళు. సో ఫైనల్లీ నేను అండ్ శ్రీయు అయితే రెడీ అయిపోయినాము. సో దెన్ నెక్స్ట్ అనిల్ అవుట్ఫిట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, అప్పుడు ఒక బ్లాగ్లో చెప్పాను. ఇది వచ్చేసి మా సౌమ్య మ్యారేజ్కి తీసుకున్న డ్రెస్ అన్నమాట. యాక్చువల్గా మనం ఎక్కువ రెగ్యులర్గా వేస్తుంటాం కదా, అసలు మెన్స్ అయితే కొన్నది ఆ రోజు వేసిర్రా ఇంకా అది అట్లా పెట్టేయడం అట్లనే ఉంటుంది కదా. సో అట్లా మేము అందరు రెడీ అయ్యాము. యాక్చువల్గా కొంచెం లేట్ అయింది, మేము వెళ్ళేసరికి జీలకర్ర బెల్లడం పెట్టేశారనమాట. పూలు అయితే తాళైతే కట్టలేదు, అదొకటైనా చూస్తామని అని అనుకోని ఉండే, బట్ ఆ క్లిప్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో కంప్లీట్గా వీడియో అన్న వరకు చూసేయండి. ఇంకా కాలేదా? సార్ బిహేవ్ చేయండి.
బాబాయ్
అబ్బాయి తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రి వేదికపైకి రాగలరు. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రి ఫస్ట్లోనే చెప్దామనుకున్నా కానీ మర్చిపోయాను. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కమెంట్ బాక్స్లో కొత్త జంటకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మా మర్దికి అండ్ చెల్లికి మీ బ్లెస్సింగ్స్తో మొత్తం మన కమెంట్ బాక్స్ అంతా దగ్గర వెళ్ళిపోవాలి. సో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అనేసి. సో మీ లాంగ్వేజ్లో మీరు అంతా బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను అనుకోవడం కదా, రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఫైనల్లీ అట్లా అందరూ పెళ్ళైతే చూసారు కదా, ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు. సో జీలకర్ర బెల్లం పెట్టడం నేను కొంచెం మిస్ అయినా, పెట్టినాక అప్పుడే వచ్చాయన్నమాట. సో దాని తర్వాత అంతా బాగా జరిగింది, అనుకున్నట్టుగా మంచిగా అంతా శుభంగా జరిగింది. పెళ్ళంతా అయిపోయాక సో వాళ్ళంతా ఇట్లా టేబుల్ సిస్టమ్ వేస్తారు కదా, సో వాళ్ళంతా తినేసారనమాట. మేము ముందుగానే వచ్చేసి ఉన్నాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బియ్యం పోసి అప్పగింతలు అవన్నీ అయ్యేసరికి నైట్ అవుతుంది. ఇక సో అంటే కొంతమంది ముందే వెళ్ళిపోతే అట్లీస్ట్ ఇక్కడ కొన్ని ఉంటాయి కదా పనులు, అట్లీస్ట్ చేయొచ్చు. అండ్ మేము కూడా పిల్లలు ఉన్నారు,
అండ్ మా ఆడపడుచు మాత్రము తను ఆడబిడ్డ కాబట్టి పెళ్లి కొడుకుతోనే ఉండాలి. సో తను ఒక్కతూ ఉండే అనమాట. ఇంకా మేమందరం వచ్చేసినాక ఇంకా రెడీ అయింది ఒక ఎత్తు, రెడీ అయింది తీయడం అంతా ఒక ఎత్తు. సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇంకా మన ఇంటికి వచ్చిండే అనమాట. చిన్నత వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా జగిత్యాల్లో. సో ఇక్కడికి వచ్చేసి అండ్ ఇక్కడ కూడా పొద్దున ఆగమాగం ఉండే వచ్చేసి అంతా రెడీ అంటే మంచిగా క్లీనప్ చేసేసుకొని ఇల్లంతా సర్దేసి బట్టలు అవన్నీ చేసేది. నెక్స్ట్ ఇప్పుడు కొత్త కోడల్ని స్వాగతించాలి కదా ఇక మనము అత్తగారి ఊరికి. సో ఇంకా ఆల్మోస్ట్ 11 అట్లా అయింది అనుకోండి, 11 టైం అంతా గుర్తులేదు. సో ఇంకా మా చిన్నోడు ఫోన్ చేస్తే ఇంకా డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళుండే అనమాట. బైక్ పైన డ్రాప్ చేసి ఉండే. సో అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మామూలుగా నాకు పెళ్ళైనప్పుడు నాకు కొత్త ఎక్స్పీరియన్స్. అంటే వెమ్లాడలో ఇట్లుంటుందో వేరే ఊళ్ళు ఇట్లుంటుందో నాకైతే తెలియదు. సో వెమ్లాడకు వచ్చిన అంటే ఇట్లా ఫస్ట్ కొత్త పెళ్లి కూతుర్ని ఇక్కడ గుడి దగ్గరనే ఆపి గుడి దగ్గర ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు. నా టైంలో పెద్ద గుళ్ళో అంటే తొందరగా వచ్చినాం, 8 o'clock అట్లా వచ్చినాం అనుకుంటా. పెద్ద గుళ్ళోనే కూర్చుండబెట్టి ఓడి బియ్యం పోసిరు అనమాట. పోసి అక్కడ ఇక అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి ఇంటి దాకా ఇక చేస్తారన్నమాట, బాంబులు కాల్చుకుంటే అట్లా. సో ఇక్కడ పెద్ద గుడి క్లోజ్ చేసి ఉండే. సో ఇక్కడ భీమన్నయ్య గారి దగ్గర ఆపున్నాయి అనమాట. ఇక్కడనే ఓడి బియ్యం పోసేసి ఇక్కడ ఇక ఫుల్ అసలు ఎంత అంటే పెళ్లి కొడుకు కంటే వాళ్ళ తమ్ముడు అంతే మేము చిన్నవారి ఫుల్ ఇట్లా బాంబులు కాలవాలి ఇట్లా బాగా ఇష్టం అనమాట. ఎంజాయ్ చేయడం, దునికడము, డ్యాన్స్ చేయడం ఇట్లాంటివన్నీ. మేము అప్పటికన్నా ఇక్కడ చేస్తే మేము ఎగరాలేము అసలు. ఇంటి దగ్గర చేస్తే అట్లీస్ట్ కొంచెం మాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచిగా అది చేయొచ్చు అనుకున్నా. కాకపోతే దారిలోకి ఏంటంటే కజిన్స్ అందరం లేవు అప్పటికే. ఆల్మోస్ట్ 11:30, 12 అట్లా అయింది అనుకుంటా. సో ఓన్లీ నేను, కళ్యాణి అండ్ మా సౌమ్య ముగ్గురమే ఉండే. అండ్ ఇంకొక సిస్టర్ కూడా తర్వాత వచ్చిండే అనమాట. సో మేమే ఏం డ్యాన్స్ చేస్తాము, అండ్ అందులో అందరు బాయ్స్ ఉన్నారు కదా, ఇంటి దగ్గర చేద్దామని అనుకున్నాము. సో అట్లా కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యారు టెంపుల్ నుంచి. సో మధ్యలో ఇక్కడ పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఆగి అక్కడ మొక్కేసి సో మళ్ళీ ఇక్కడ నుంచి సో మిగతా వాళ్ళందరూ బైక్లో అట్లా వెళ్ళిపోయారు అనమాట. కార్లు ఇంకున్నాయి కదా. నేను ఇక ఇంకొక సిస్టర్ ఇట్లా మంగళారతి పట్టుకొని, అంటే వీళ్ళతో ఒకరు ఉండాలి కదా ఖచ్చితంగా. సో అట్లా ఇక మెల్లిగా స్టార్ట్ అయ్యింది అనమాట. మీలో ఎంతమందికి మీరు ఎప్పుడైనా మ్యారేజెస్కి అటెండ్ అయినప్పుడు అవన్నీ చూస్తుంటే మీ పెళ్ళప్పటి విషయాలు గుర్తొస్తాయా? వస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. నాకైతే అసలు చాలా అండ్ దట్టు ఇట్లా పూజలకి కానీ, ఫంక్షన్లకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ అటెండ్ అవ్వడం నాకు చాలా ఇష్టము. నా పెళ్ళికి ముందు వరకు అసలు మేము దేనికి అటెండ్ కాలేదు, చాలా ప్రైవేట్ ఉండే అన్నమాట. నేను పెళ్ళై అత్తగారింటికి వచ్చినప్పటి నుంచి నాకు ఇవన్నీ అలవాటు. బెంగళూరులో ఉన్నప్పుడు దేనికి వెళ్ళలేదు మేము. ఎప్పుడైతే మేము హైదరాబాద్కి వచ్చామో అప్పుడు ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ దట్టు ఏంటంటే నాకెందుకు ఇంత ఎక్కువ ఇష్టం అంటే మా పెళ్ళి టైంలో మేమే పెద్ద, అంటే అనిల్ చాలా పెద్ద. అప్పుడు కార్తీక్ ఇంకా చదువు అయిపోయింది, మా ఆడపడిచి ఇంకా చదువుకుంటుంది అనమాట. సో ఆ టైంలో ఇంత ఎంజాయ్మెంట్ లేదు. అండ్ ఫస్ట్ పెళ్ళి ఎట్లుంటుంది, కొంచెం ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అంత ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. సో ఇవన్నీ ఉండడం వల్ల మాకు ఇంత అంటే ఇట్లా మస్తు గ్రాండ్గా చేసిరు. ఆ టైంలోనే మంచిగా చేసిరు. కానీ ఈ ఎగరడాలు, దునకడాలు, డ్యాన్స్ చేయడాలు, అసలు హల్దీలు, మెహందీలు ఇట్లా తీసుకురావడం ఇవన్నీ ఏవి లేవు. అంటే అప్పుడు అవే ఎక్కువ అనుకోండి. సో నాకు నేను అవి మిస్ అవుతా కదా, నేను ఎట్లా డెఫినెట్గా మిస్ అవుతాను. సో అవన్నీ నేను ఏంటంటే వేరే వాళ్ళ పెళ్ళిలో నేను ఎంజాయ్ చేస్తాను అంటే. ఇప్పుడు మా మరిది పెళ్ళిలో నాకు 3rd, 4th month ప్రెగ్నెన్సీ అనుకుంటా, అయినా నేను మస్తు ఎంజాయ్ చేసిన. తర్వాత మా ఆడపడుచు పెళ్ళిలో ఎంజాయ్ చేసిన. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మా చిన్నత్తయ్య వాళ్ళ పెళ్ళిలో డిసైడ్ అయిపోయారు అనమాట, ఎక్కడున్నా సరే ఖచ్చితంగా రావాలి. అంటే నేను అప్పుడు చేయలేనివి ఇక్కడ చూసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇట్లా పెళ్ళి అంటే ఇక అసలు 5 రోజుల పెళ్ళిళ్ళు కాదు, 11 రోజుల పెళ్ళిళ్ళలాగా అట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ అట్లా నాకు ఇష్టం అన్నమాట. మొత్తానికైతే కొత్త పెళ్ళి కొడుకు అండ్ పెళ్ళి కూతురు అయితే ఇంటికి వచ్చేసారు. సో ఇక్కడ ఉంటుంది చూసుకోండి. ఇంకా
చెప్పాలి. నా పేరు గోలి మనోజ్. నీ పేరు గోలి మనోజ్. మొత్తం పేరు సెకండ్ నాకు తెలియదు. నీ పేరు గోలి మనోజ్. మీకు అందరూ పేరు పెళ్లి చేసుకుని వచ్చినావు కాబట్టి ఇప్పుడు చెప్పాలి. నవ్వుతో అయింది. మీ అన్నను పడుతుంది వాళ్ళు ఎడుతున్నారు కదా. నా వైఫ్. తెలుగు నా పేరు గోలి మనోజ్ కుమార్. నా పెళ్ళం గోలి రేవతి అని వచ్చినా వచ్చింది. చెప్పాలి మళ్ళీ ఇంట్రో. పేరెంట్స్ కాదండి సార్. తెలుగులో అమ్మ నాన్న. మా అమ్మ నాన్న పేరు రమ గంగయ్య. నా పేరు మనోజ్. ఇంటి పేరు ఏం కాదు. మరి చెప్తలేరు. హలో. మా అమ్మ నాన్న పేరు గోలి రామ గోలి గంగయ్య. నా పేరు గోలి మనోజ్ కుమార్. నా భార్య గోలి రేవతితో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాను. పేరు గోలి గంగయ్య. వారి కొడుకు గోలి మనోజ్ కుమార్. భర్త పేరు గోలి మనోజ్ కుమార్ అన్నది. చెప్పింది మళ్ళీ ఫస్ట్. పాపం పేరు గోలి రమ. వినబడతలేదు. మామయ్య గారి పేరు గోలి గంగయ్య. వారి అబ్బాయి గోలి మనోజ్ కుమార్. మా ఆయనతో వచ్చా. ఎవరు వచ్చింది? రేవతి. ఏ రేవతి? గోలి రేవతి. ఓకే. హ్యాపీగా కొత్త పెళ్లి కూతురు అత్తింట్లోకి అడుగు పెట్టేసింది. అంత మంచి జరగాలి, అంత శుభం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరందరూ కూడా కొత్త జంటకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. డెఫినెట్గా ఇవ్వని వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. అండ్ గర్ల్స్ గ్యాంగ్ ఎక్కువ లేకపోవడంతో మేము ఎంత టైర్డ్ అయి ఉన్నా చేసేటోళ్ళం మేము అందరం ఉంటే, బట్ ఎవ్వరు లేరు కాబట్టి చేయలేదు. అండ్ ఇంకా వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అందరు ఎప్పుడు పెడతారు అని అన్నీ వెయిట్ చేసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ ఇంకా అన్ని మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి అన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్. టేక్ కేర్. ఐ లవ్ యూ.